నాయకులు అభ్యర్థులు అన్నట్టున్నారైనా నాయకులు అలాగే మరి ఇక్కడ ఎన్నో రాజకీయ పదవులు చేసి ఎంతో అనుభవం కలిగినటువంటి పెద్దలు ముఖ్యంగా మన పార్టీలో ఉన్నటువంటి వీర మహిళలు ఏ పార్టీలోనూ ఉండరు. మరి అది మన అదృష్టం. గెలవలేకపోయామంటే అది మన దురదృష్టం, లేకపోతే మనకి కొన్ని కారణాలు ఉన్నాయి. అలాగే మరి కార్యక్రమానికి చేసినటువంటి జన సైనికులు, పెద్దలు, నాయకులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, గెలిచింది నేను ఒక్కడే, కానీ అది గొప్పతనం ఏం కాదు. అందరూ గెలవాలనే ప్రయత్నం చేసిన వాళ్ళే. కొంచెం సిస్టమేటిక్గా మనం పనిచేసుకున్నట్టయితే మనం గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మన ఓటమి ముఖ్య కారణం టైం లేకపోవడం. మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ వేస్తే విజయవాడ వెళ్ళాం. ఆ రోజు చెప్పాను నేను, అయ్యా మన కమిటీ లేకుండా మనం ఏ వర్క్ చేసుకోలేము. ప్రతి మనిషికి మనం కబురు చెప్పాలంటే మన వల్ల అవ్వదు. పార్టీకి ఉన్నటువంటి విషయాలు మనం మెసేజ్ కిందకు పంపించాలంటే కమిటీలు ఉండాలి. కమిటీ ద్వారా వెళితేనే ప్రతి మనిషికి మనం ప్రక్కవాడు ఫోన్ చేసి ఫోన్ చేస్తే కోపం వచ్చేస్తుంది. అలా కాకుండా మనం కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం సార్ అంటే ఆ కమిటీల గురించి చిన్న ప్రాబ్లం ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు మీటింగ్లో. అయినప్పటికీ నేను ఒక మాట చెప్పాను, సరే కమిటీ లేకుండా చేయలేం కాబట్టి మిగతా కమిటీలు వదిలేండి, ఖాళీ మండల కమిటీలు వేసుకుంటామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఆయన కూడా అయితే మీరు మండల కమిటీలు వేసుకుని మీరు వర్క్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. మొత్తం రాష్ట్రం మీద కమిటీలన్నీ వేసింది ఒక రాజులు ఒక్కటే. ప్రతి గ్రామంలోనూ కూడా గ్రామ కమిటీ ఉంది. మేము అదే పని మీద ఉన్నాం. తులసి గారు ప్రక్కనే ఉన్నారు. అదే పని వెళ్ళిన దగ్గర నుండి కూడా అన్ని గ్రామ కమిటీలు కూడా అన్ని గ్రామాల్లోనూ గ్రామ కమిటీలు వేశాం. మండలం నుంచి ఒక కబురు వెళ్తే మండలం నుంచి ఫోన్ చేస్తారు గ్రామ కమిటీ అధ్యక్షుడు. అక్కడి నుంచి వాళ్ళ మెంబర్లు 15 మంది మెంబర్లు పెట్టుకున్నాం ఒక్కొక్క కమిటీకి. గ్రామంలో ఈ 15 మంది ఉన్నటువంటి ఎక్కడైనా ఒక కబురు చెప్తే చాలు, మెసేజ్లు ప్లస్ ఈ 15 మంది మొత్తం ఆ కమిటీ అంతా కూడా ఏ మీటింగ్ పెట్టినా సక్సెస్ అయిపోయింది. ఏ మీటింగ్ పెట్టినా అందరికీ కబుర్లు వెళ్ళాయి కాబట్టి అందరూ వచ్చేవారు. ఆ రకంగా అక్కడ సక్సెస్ అవడానికి కారణం. అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కమిట్మెంట్తో పనిచేసినటువంటి నాయకులు. ఒక్కొక్క విభాగం ఒక్కొక్కరు చూడడం. ఇక్కడ చంద్రరాజు గారు మరి ఇక్కడే ఉన్నారు. ఆయన అక్కడి నుంచి ఏం కలరు. మా ఆఫీస్ కూడా మీకు తెలుసా, పశువుల పాక ఒకటి. మా ఆఫీసు ఆయన పశువుల పాక. ఇక్కడ నుంచి అక్కడికి పశువులకి దానా వేయడానికి తొట్టు కట్టాడు ఆయన. పశువులు అయితే అమ్మేశాడు ఆయన. తొట్టు కడితే ఆ తొట్టి నిండా ఏముంటాయంటే మొత్తం వాటర్ లిస్టులు. 2 రోజుల ముందు వాటర్ లిస్టులు. ప్రతి గ్రామం ప్రతి బూత్ కి వెళ్లాల్సిన వాటర్ లిస్టులు స్లిప్పులు ఆఖరి గుండె సూత్తో మొత్తం 2 రోజుల ముందు పంపిణీ అయిపోతుంది. ఆ సిస్టమ్ ఆయన చాలా ఎలక్షన్ చేశారు. ఆయన ఎవరంటే అల్లూరు కృష్ణరాజు గారు బావమర్తి. ఆయన 2 ఎలక్షన్ ఆయన చేయడం జరిగింది. నా ఎలక్షన్ కూడా ఆయనే చేయడం జరిగింది. ఆయన అక్కడే కూర్చొని ఉంటారు. పశువుల పాకే మాకు ఉన్నది. అందరికీ ఆఫీసులు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆఫీసులు. మిగతా పార్టీలకి ఆకర్షణగా తెలుగుదేశం వాళ్ళు కట్టేశారు, జెండాలు కట్టేశారు, అన్ని కట్టేశారు. పక్కనేమో ఈ వైఎస్ఆర్సీపీ. మా ఆఫీస్ ఎక్కడ